హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఆమ్లెట్ అండి. ఆమ్లెట్ వెరైటీ చేస్తున్నాము. అది సొరకాయ పెట్టి చేస్తామండి. దాన్ని మంచి వెజిటేబుల్తో చేసే ఐటెం రెసిపీ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, సొరకాయ ముక్కలండి. సొరకాయ ఒక మీడియం సైజు లేత సొరకాయని తీసుకొని నేను ఇలా సన్నగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసానండి. తీసేసి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఆమ్లెట్కి ఏమేమి వేస్తామంటే ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే సాల్టు, పసుపు, పెప్పర్ పౌడర్ వేస్తామండి. ఇవన్నీ ఆల్రెడీ మనము ఆమ్లెట్కి వేసుకునే ఇంగ్రీడియంట్సే. మనము ఇప్పుడు చేస్తుంది సొరకాయ ఆమ్లెట్ కాబట్టి సొరకాయ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ సొరకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఇది మనం ఫస్ట్ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. నేను స్టీమ్కి రెడీ చేసి పెట్టాను, రండి స్టీమ్ చేసుకుందాము. చూడండి, ముందుగా నేను ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్ పెట్టాను, పైనుండే ప్లేటు. ఆల్రెడీ వాటర్ హీట్ ఎక్కుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పీసెస్ని ఇందులో పెట్టేసుకుందాము. స్టీమర్ ఉంటే, వెజిటేబుల్ స్టీమర్ ఉంటే దాంతో స్టీమ్ చేసుకోవచ్చండి. నాకు అది లేదు, అందుకే నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. ఇలా పెట్టేసి మనం స్టీమ్ చేద్దాము. తర్వాత ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ముందుగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అనేటివి మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఆమ్లెట్కి తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని కావాల్సినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, అది మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు. తర్వాత పసుపు అండి, కొంచెం లైట్గా పసుపు, కొంచెం మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇప్పుడు మనము ఇందులో ఎగ్స్ వేసుకుందాము. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ తీసుకొని వేసుకుందామండి. నేను 5 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చండి, అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా లేదా డిన్నర్ లాగా కూడా తినొచ్చు దీన్ని. ఎందుకంటే ఇందులో మనం ఒక వెజిటేబుల్ వేస్తున్నాము. ఈ వెజిటేబుల్ మనకి ఎంతో మంచిది. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, కాబట్టి తేలిగ్గా డైజెషన్ అవుతుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తినేస్తారు. మార్నింగు మనము ఒక 2-3 పిల్లలకి చేసి ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారండి పిల్లలు. అలాగే పెద్దవాళ్ళకు కూడా, డైట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇదొక మంచి రెసిపీ అండి. ఉదయాన్నే ఒక వెజిటేబుల్తో ఇలా కలిసి తీసుకోవడము చాలా మంచిదండి హెల్త్కి. చూడండి, అన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవడమే. చూడండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో మిక్స్ చేసుకున్నాం కదా, అన్నీ ఇలా కూడా బీట్ చేసేసుకోవడమే కలిసిపోయేటట్లుగా. అన్నీ కలిపి ఇలా కలిపేసుకొని బీట్ చేసి పెట్టేసుకోవడమే అండి. మనం ఇంకా ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది మనకి. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకొని, లేదంటే పూర్తిగా లెస్ చేసి మిరియాల పొడి మాత్రమే వేసేసుకొని కూడా ఇవ్వచ్చండి. ఎగ్ ఆమ్లెట్కి మిరియాల పొడి టేస్ట్ బాగుంటుంది.
అందుకని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం మిరియాల పొడి రెండు మిక్స్ చేశాను నేను. చూడండి, ఆమ్లెట్కి వేసుకోవడానికి రెడీ అయిపోయింది మనకి. ఇక సొరకాయ స్టీమ్ అయిపోయిందేమో ఒకసారి చూద్దాం మనం వెళ్ళి. ఒకసారి మనము స్టవ్ మీద స్టీమ్ పెట్టాం కదండి సొరకాయని, అది చూద్దాము ఉడికిందో లేదో. ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది మనకి. ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇది ఉడికిపోయింది కదా, మనం ప్లేట్లోకి తీసి పెట్టుకునేద్దామండి. ఇది మీడియం సైజు లేతగా ఉంది కాబట్టి త్వరగా ఉడికిపోయిందండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. ఇలా చిన్నగా చేస్తే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కదా, అందుకే నేను చిన్న సైజులో మీడియం సైజులో తీసుకున్నాను. చాలా లేతగా ఉంది సొరకాయ, అందువల్ల త్వరగా ఉడికిపోయింది. ఓకే అండి, దీన్ని మనం కాసేపు ఆరనిద్దాము. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు రెండు మిక్స్ చేసి, అంటే వెజిటేబుల్కి మనము ఆమ్లెట్కి కావాల్సినంత ఉప్పు కారము పసుపు అవన్నీ వేసేసుకున్నాం కదా, ఈ వెజిటేబుల్కి కావాల్సిన పసుపు ఉప్పు అండి. చప్పగా లేకుండా, సొరకాయ కొంచెం చప్పగా ఉంటుంది కదండి వాటర్ కంటెంట్ ఉండడం వల్ల, అది చప్పగా తెలియకుండా కొద్దిగా ఉప్పు తెలియడానికి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు రెండు మిక్స్ చేసేసి ఇలాగా కలిపి పెట్టేసుకొని ఆరబెట్టుకుందామండి. ఆరబెట్టుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకుందాము. ఆమ్లెట్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ నేను. చూడండి, నేను పెనం పెట్టేసుకున్నాను. పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆమ్లెట్ రెడీ చేసుకుందాము. చాలా సింపుల్ అయిపోతుందండి ఆమ్లెట్ వేయడం, అందరికీ తెలుసు కదా. ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకుంటున్నాం మనం అంతే. ఇందులో బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నరు, ఈవినింగ్ స్నాక్ మంచి రెసిపీ అండి ఇది. మాట్లాడకుండా పిల్లలు అల్లరి చేయకుండా తినేస్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా సరే. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనం ముందుగా స్టీమ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా వేసేసిన తర్వాత, ముందుగా మనము ఆనియన్ అలాగే పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, తర్వాత ఎగ్, మిరియాల పొడి కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిక్స్ అంతా కొంచెం దాంట్లోకి సరిపడా వేసేసుకోవడమే. చూడండి, చిన్న ఆమ్లెట్స్ సూపర్ ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఫుడ్ అండి ఇది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఆమ్లెట్, మనము బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తుంటాం కదండి, దానికి బదులుగా ఇలా కూడా ఇవ్వచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చుట్టూ. ఎగ్ త్వరగా మనకి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయి బయటకు వచ్చేసి ఎక్కువైపోయి. చూడండి, మనకి సొరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. కొద్దిగా ఉడకనిద్దాం దీన్ని. ఒక సైడ్ మనకి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి, ఇంకొక సైడు టర్న్ చేసుకుందాము. ఆల్రెడీ సొరకాయని మనం స్టీమ్ చేసాం కాబట్టి సరిపోతుందండి. ఇంకా సపరేట్గా ఎక్కువసేపు ఏమీ మనం ఉడికించక్కర్లేదు. కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది మంట హెవీగా ఉండడం వల్ల. ఎక్స్ట్రా ఆమ్లెట్ అంతా కూడా పక్కకు తీసేసామంటే మంచి రౌండ్ షేప్లో మనకి ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో హెల్తీగా ఉండే సొరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఆమ్లెట్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి ఇచ్చామంటే
ఒక మంచి హెల్దీ రెసిపీ, వెజిటేబుల్ని మనము పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే మంచి బ్రేక్ఫాస్ట్, స్టమక్కి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్ ఎలా అయినా తీసుకోవచ్చండి దీన్ని. లేదంటే సైడ్ డిష్గా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ సొరకాయ ఆమ్లెట్ని. రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో హెల్దీ అయిన సొరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్రెడీ మీకు నేను చూపించాను, ఎలా చేయాలో చూపించాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.